నివిడియా అనేటువంటి ఒక కంపెనీ అండి. సో వీళ్ళు సాఫ్ట్వేర్ను అంటే లైక్ చిప్లను సో కంప్యూటర్స్లో ఉండేటువంటి చిప్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వారు నివిడియా అనేటువంటి కంపెనీ లేదా ఎన్విడియా అని పిలుస్తుంటాం. సో ఈ కంపెనీ ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీలో దాదాపు $100 బిలియన్ మేర ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉంది. సో అట్లా ఇది న్యూస్లో ఉన్నటువంటి అంశం. సింపుల్గా ఎన్విడియా అనేటువంటి కంపెనీ ఏ కంపెనీతో జతకట్టింది? ఓపెన్ ఏఐ అనేటువంటి ఒక కంపెనీతో జతకట్టింది. సో దీని ద్వారా జరగబోయేటువంటి పరిణామం డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఈ ఎన్విడియా అనేటువంటిది చిప్స్ మేకింగ్ అంటే మనం చెప్పొచ్చు సెమీ కండక్టర్స్లను ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ. వీళ్ళు ఓపెన్ ఏఐతో జత కట్టడం ద్వారా జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దానితో పాటు చాట్ జీపీటీ లాంటి జీపీటీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డెవలప్ చేయగలుగుతూ ఉంటారు. సో చాట్ జీపీటీ రన్ అవ్వాలి అంటే లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ అవ్వాలి అంటే ఆ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేగంగా పనిచేయాలి. ఆ వేగంగా పనిచేసేటువంటి చిప్లను ఎన్విడియా డెవలప్ చేసి ఇస్తే ఓపెన్ ఏఐ దానికి సంబంధించి మెషిన్ లెర్నింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేసి తద్వారా వేగంగా ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెట్టేటువంటి కార్యక్రమం పాసిబిలిటీ ఉంటుంది. క్లియర్? ఇదొక అంశం.